హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. మినప్పప్పు లేకుండా అటుకులు అలాగే బియ్యం ఏమీ వాడుకోకుండా క్రిస్పీగా ఉండే దోశలు 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా కేవలం మనము 1 కప్పు గోధుమ రవ్వ అండి, దొడ్డు రవ్వతో కనుక ఒక్కసారి ఇలా క్రిస్పీగా ఉండే దోశలు అయితే ట్రై చేయండి. చాలా బాగుంటాయి. అప్పటికప్పుడు వేసుకోవచ్చు. మనకి ఇంట్లో ఇడ్లీ పిండి, దోశల పిండి ఏమీ లేనప్పుడు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. దానికోసం ఇక్కడ 1 గ్లాస్ వరకు నేను గోధుమ రవ్వ తీసుకుంటున్నాను. మనకి గోధుమ రవ్వలో 2 రకాలు ఉంటాయండి. కొంచెం సన్నగా ఉంటుంది, రవ్వ అనేది కొంచెం లావుగా ఉంటుంది. మీరు ఏ రవ్వ యూజ్ చేసినా బాగానే ఉంటుందండి దోశల మట్టుకు. ఇక్కడ నేను వచ్చేసి 1 గ్లాస్ వరకు గోధుమ రవ్వ దొడ్డు తీసుకున్నాను. మనము ఏ గ్లాస్తోనైతే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తోని 1 గ్లాస్ వరకు మజ్జిగ వేసేసుకోవాలి. ఒక బౌల్లోకి రవ్వ అలాగే మజ్జిగ వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇదంతా కలుపుకొని మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. మనం వేసుకున్న రవ్వ అనేది మజ్జిగలో చక్కగా సాఫ్ట్గా నానాలన్నమాట. ఒక 15 నిమిషాలైనా పక్కన పెట్టేసుకోండి. ఒక 15 నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మనం వేసుకున్న రవ్వ అనేది మజ్జిగలో సాఫ్ట్గా నానింది. ఒక్కసారి ఇదంతా మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకుందాము. మనం కరెక్ట్ కొలత ప్రకారం చేసుకున్నామంటే ఈ దోశలు అనేటివి మనకి పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇలా కలుపుకున్న రవ్వనంతా ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి. రవ్వ మొత్తంగా వేసేసుకున్నాక మనం ఏ గ్లాస్తోనైతే రవ్వ మజ్జిగ తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. వాటర్ మటుకు ఇంకెక్కువ వేయాల్సిన అవసరం లేదండి. గ్లాస్ మజ్జిగ వేసుకున్నాము, ఒక హాఫ్ గ్లాసు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి మనకి గ్లాస్ గోధుమ రవ్వకి. ఇందులోని రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఇదంతా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ని మొత్తం ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము. ఒక గిన్నెలోకి ఇలా వేసేసుకున్నాక మీరు కావాలి అనుకుంటే ఒక పావు టీ స్పూన్ వంట సోడా అన్న వేసుకోండి. లేదు అనుకుంటే 1 టేబుల్ స్పూన్ వరకు ఈనో పొడి వేసుకున్నా కానీ బాగుంటుందండి. నేనైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు ఈనో పౌడర్ అనేది వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ వాటర్ కలుపుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకొని వేసుకుంటున్నాం కాబట్టి ఈనో వేసుకుంటే చక్కగా దోశలు అనేటివి క్రిస్పీగా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి. మీరు వంట సోడా అయినా వేసుకోవచ్చు, లేదంటే ఈనో అయినా వేసుకోవచ్చు. ఇలా ఈనో వేసుకొని కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మళ్ళీ పక్కన పెట్టేసుకుందాము. ఎక్కువ టైం కూడా పట్టదు. ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ పిండినంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. పిండిని మొత్తం ఇలా కలుపుకుని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఒక పెనం పెట్టేసుకొని పెనం కొంచెం వేడయ్యాక ఉల్లిపాయతోనైతే ఒకసారి క్లీన్ చేసేసుకోండి. ఇలా క్లీన్ చేసుకున్నాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిని ఒక గరిటెడు వరకు వేసేసుకొని పల్చగా దోశ అయితే వేసేసుకోవాలి. మీకు ఎంత వీలైతే అంత పల్చగా వస్తుందండి దోశ మట్టుకు. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. మనం అసలు ఎక్కువ ఏమీ కూడా యూజ్ చేయలేదు, ఓన్లీ గోధుమ రవ్వ అలాగే పెరుగుతోని బ్రేక్ఫాస్ట్ అయితే మనకి రెడీ అయిపోతుంది. నైట్ డిన్నర్లోకైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా చాలా బాగుంటాయండి. పిల్లలకు కూడా భలే బాగా నచ్చుతాయి. దోశ వేసేసుకున్నాక దోశపై నుంచి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు దోశ అనేది కాల్చుకోవాలి. మనకి దోశ ఒక పక్క కాలితే సరిపోతుందండి, రెండో పక్క తిప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక దోశ అయితే చక్కగా కాలింది. దీన్ని తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము. ఇంకో దోశ కూడా మీకు వేసి చూపించేస్తాను. మళ్ళీ ఒక గరిటెడు వరకు పిండి తీసేసుకొని పల్చగా స్ప్రెడ్ చేసేసుకోండి. మీరు కావాలి అనుకుంటే ఇదే పిండితో ఊతప్పంలాగా కూడా వేసుకోవచ్చండి. ఉల్లిపాయ, టమాటా, క్యారెట్ ముక్కలు వేసుకొని కొంచెం మందంగా వేసుకుంటే ఊతప్పం కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మనం ఇంకో దోశ వేసుకున్నాం కదా, మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఈ దోశను కూడా చక్కగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇలాగే మనకి ఎన్ని దోశలు కావాలో అన్నీ 1 బై 1 అయితే వేసేసుకుంటున్నానండి. ఇలా చక్కగా గోధుమ రవ్వతో క్రిస్పీగా ఉండే దోశలు వేసుకొని మీకు నచ్చిన చట్నీతో కనుక సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈరోజైతే నేను పల్లీల చట్నీతోనైతే గోధుమ రవ్వ దోశలు అయితే సర్వ్ చేసేసాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి, క్రిస్పీగా కూడా ఉన్నాయండి. మరి మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. పల్లీల చట్నీతోని లేదంటే టమాటా చట్నీతో కూడా చాలా బాగుంటాయి మనకి రవ్వ దోశలు. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా ట్రై చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.